ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం ఆర్ట్స్ కాలేజ్ దగ్గర తెలంగాణ ఉద్యమంలో అయితే ఎట్లాంటి పరిస్థితులు కనిపించినాయో మళ్ళీ ఒక్కసారి అట్లాంటి పరిస్థితులను ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర చూడొచ్చు మీరు చుట్టూ చూస్తున్నట్లయితే ఇవాళ ఇక్కడ నుంచి గ్రూప్ కి సంబంధించినటువంటి అభ్యర్థులు శాంతియుత ర్యాలీకి పిలిపించాము అని చెప్తున్నారు అయితే వాళ్ళు ఎవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళని వచ్చినట్టుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లేందుకు పోలీసులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ ని కూడా పెట్టడం జరిగింది వీళ్ళే కాకుండా ఇప్పుడు ఈ విజువల్స్లో మీరు చూస్తున్నటువంటి వాళ్ళల్లో ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఉన్నారు గ్రూప్స్కి సంబంధించినటువంటి అభ్యర్థులతోనే కలిసిపోతూ వాళ్ళలో ఒకరిగానే ఉంటూ ఎవరు మీడియాతో మాట్లాడితే వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు కొంతమంది విద్యార్థులు అయితే ఇక్కడికి రావడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరికి వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం మీరు ఏం చేయదలుచుకున్నారు ఎందుకోసం ఇక్కడ ఈరోజు మొబైలైజ్ చేశారు ఈరోజు ప్రధానంగా మేడం మేము దేనికోసం ర్యాలీ కోసం వచ్చామంటే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి గ్రూప్ 2ని డిసెంబర్లో పెట్టాలి ఎందుకంటే గ్రూప్ 3 గ్రూప్ 2 సిలబస్ ఒకటే కాబట్టి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించాలని ర్యాలీకి వచ్చాం అంతలోనే చెనగాని దయాకర్ గారు వచ్చారు అయితే ఆయన ఏమన్నారంటే ఇట్లా ర్యాలీ కోసం వచ్చినాను ఆయన కూడా తెలిసింది అయితే నాతో కలవండి మీ రిప్రజెంటేషన్ తీసుకుంటామని అన్నారు అయితే ఆయన ఏదో గత ప్రభుత్వాన్ని తిట్టి అతను ఏదో హై డ్రామా చేసి అతను వెళ్ళిపోయారు యాక్చువల్గా అతనికి మేము రిప్రజెంటేషన్ ఇద్దామని వచ్చామండి అంతలోనే ఏదో పోలీసులు వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు అంటే మాకు ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా అయిపోయింది తీసుకొని వచ్చాము మేము మెయిన్ ఇష్యూ ఏంటంటే మేడం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఈ మన రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మనకు లాస్ట్ ఇయర్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వచ్చి ఏది గ్రూప్ 2 2000 గ్రూప్ 3 3000 అంటే అక్కడ ఏంటంటే ఆ కోఆర్డినేషన్ చూడండి 2000 అంట 3000 అంట అని చెప్పారు అర్థమవుతుందా అంటే ఎన్ని పోస్టులు ఉన్నాయని కూడా ఆయనకు తెలియదు ఇప్పుడు ఏమంటారు పోస్టులు లేదు పెంచడానికి ఉన్న కొన్ని పోస్టులు మేము జాబ్ క్యాలెండర్లో ఇస్తామంటున్నారు మరి ఆ రోజు మీకు తెలియకుండా ఏదో మంచిగా కోఆర్డినేషన్ బాగుంది 2కి 2000 3కి 3000 చెప్పడం కాదండి అది ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాలా దాన్ని చూసి మేము దగ్గర 5.5 లక్షల మంది మేడం మేము అప్లై చేసింది గ్రూప్ 2 గ్రూప్ 3కి ఈ 5.5 లక్షల మంది మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ నిజంగా ఇంటెలిజెన్స్ మీకు బుర్ర ఉంది మీకు మెదడు ఉంది చాలా అన్నీ ఉన్నాయి కదా మీకు 5 లక్షల మంది మేడం మీరే ఆలోచించండి 5 లక్షల మంది గ్రూప్ 2కు ప్రిపేర్ అవుతారు దగ్గర మొత్తం 10 లక్షల మంది అన్ని గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు 10 లక్షల మంది 5 లక్షలు వేసుకోండి ఈ 5 లక్షల మంది 100 మంది ఒక గ్రూప్ అభ్యర్థి 100 మందిని మార్చలేడా 100 మంది మైండ్ సెట్ నేనే మార్చిన మా ఊర్లో 100 మంది 200 మందిని మార్చిన నేను 500 ఓట్లు అండి నేనే 200 మంది ఓట్లు మార్చిన కాంగ్రెస్ ఓటేయమని ఇప్పుడు 5 లక్షల మంది మీరే వేసుకోండి 5 లక్షలు ఇంటూ 50 మంది కనీసం 100 మంది వేసుకోకండి 50 మంది వేసుకోండి 5 లక్షలు ఇంటూ 50 ఎంత అవుతుందండి 2.5 కోట్ల మంది ఇక్కడే కనిపిస్తుంది కదా 4 కోట్లలో 2.5 కోట్లు ఇక్కడే కనిపిస్తుంది మీకు అంటే ఇక్కడ 67% అంటే మీకు వచ్చిన ఓట్లు 64 సీట్లు ఈ స్టూడెంట్స్ వల్లనే వచ్చింది అలా ఆలోచించి మెయిన్ గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఖచ్చితంగా మనకు ఎన్ని ఉంటే అన్ని మీరు 2000 అన్నారు 3000 అన్నారు అదంతా వేస్ట్ ఎన్ని ఉంటే అన్ని పెంచండి 100నో 200 ఎంతో అని పెంచండి గ్రూప్ 2 మాత్రం ఖచ్చితంగా మనకు డిసెంబర్లో నిర్వహించండి ఎందుకంటే మేడం గ్రూప్ 2నే ప్రధానంగా ఎందుకు చెప్తున్నాం అంటే మేము యాక్చువల్గా ఈ గ్రూప్ 1కి నేను క్వాలిఫై అయ్యాను మేడం నాకు గ్రూప్ 1 అక్టోబర్లో ఉంది మీరు మధ్యలో ఇప్పుడు గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 3 నెలలు గ్యాప్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు సిలబస్ ఎక్కువ ఉంది మీరు ప్రిపేర్ అవుతారని మీరు ఇచ్చారు అయితే మీరు గ్రూప్ 1 ఇప్పుడు నేను గ్రూప్ 1 రాసుకోకూడదా గ్రూప్ 1 రాసుకోవాలిగా గ్రూప్ 1 ఖచ్చితంగా రాసుకోవాలంటే మీరు గ్రూప్ 2ని డిసెంబర్లో పెట్టాలి ఎందుకంటే ఇప్పుడు ఈ 3 నెలలు నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతా ఈ గ్రూప్ 1 కామన్ సిలబస్ గ్రూప్ 3కి ఉంటుంది గ్రూప్ 3 కూడా రాసుకుంటా 1 మంత్లో గ్రూప్ 3 ఉంటుంది గ్రూప్ 1కి గ్రూప్ 3 1 మంత్ గ్యాప్ ఉంది ఆ గ్రూప్ 3 రాసుకుంటా ఇంకో 1 మంత్ తర్వాత నేను గ్రూప్ 2 రాసుకుంటా ఇట్లా నాకు అవకాశం ఇవ్వండి మీరు ఇప్పుడు గ్రూప్ 2 రాయమంటారు ఆగస్టులో గ్రూప్ 2 ఆగస్టులో రాస్తే నేను మళ్ళీ ఎగ్జామ్ వస్తుందో రాదో మనం చెప్పలేం కదా జాబ్ వస్తుందో రాదో మళ్ళీ నేను దేనికి ప్రిపేర్ అవుతా గ్రూప్ 3కే ప్రిపేర్ అవుతా అంటే నేను ఇక్కడ ఏం లాస్ అవ్వాల్సి వస్తుంది గ్రూప్ 1 లాస్ అవ్వాల్సి వస్తుంది మీరు కనీసం ఆలోచించండి పోస్టులు మీరు పెంచితే మాకు లాభం లేదు ఉన్న పోస్టులు మీరు జాబ్ క్యాలెండర్లో ఇస్తా అంటే ఇవ్వండి మేము వద్దనట్లే కానీ గ్రూప్ 2 మాత్రం ఖచ్చితంగా డిసెంబర్లో నిర్వహించినట్టు చూడండి మేడం ఎందుకంటే 700 పోస్టులు ఈ 500 పోస్టులు గ్రూప్ 1లో ఉన్నాయి మేడం ఇంకో 700 పోస్టులు గ్రూప్ 2లో ఉన్నాయి 1300 పోస్టులు దాంట్లో ఉన్నాయి ఏది గ్రూప్ 3లో ఉన్నాయి దగ్గర 2-3 వేల మంది అదే 2-3 వేల పోస్టులు ఉన్నాయి 2-3 వేల మంది ఖచ్చితంగా క్వాలిఫై అవుతారు జాబ్ వస్తుంది మేడం మీరు ఖచ్చితంగా ఆలోచించండి ప్రభుత్వం గారు అదే రేవంత్ రెడ్డి గారు గ్రూప్ 2ని ఖచ్చితంగా డిసెంబర్లో ఉండేటట్టు మీరు చూడండి అని మా ప్రధాన ఈరోజు డిమాండ్ మేడం అంటే మీ వెనుక కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు రాజకీయ నాయకులు చెప్పినట్లుగా మీరు చేస్తున్నారు అనేటువంటిది కొంతమంది మీద మీ మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణగా అంటే మీ మీద కాదు నిరుద్యోగుల మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ప్రభుత్వం చేస్తుంది మీ వెనుక నిజంగా ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారా ఇప్పుడు నేను ప్యూర్ స్టూడెంట్ మేడం నేను ఖచ్చితంగా చెప్తున్నా నేను చిరంగానే దయాగారికి ఇద్దామని ఖచ్చితంగా ఇస్తున్నా ప్యూర్ స్టూడెంట్ నేను అయితే వీళ్ళు ఖచ్చితంగా ప్రభుత్వం ఉంది ఏదో వేరే రాజకీయ నాయకులు ఉన్నారని చెప్తున్నారు అది నిజమే ఎందుకంటే ఆ రోజు మేము టీఎస్పీఎస్సీ ముట్టడి చేసినప్పుడు మాతో పాటు వాళ్ళు కూడా సంఘాలు కలిసిరు మేము ఏం చెప్పగలం వాళ్ళని
మీరు గత ప్రభుత్వం మేము కూడా టీఎస్పీసీ ముట్టడి చేసినప్పుడు కాంగ్రెస్ కలిసింది కదా, మరి మీరు రేవంత్ రెడ్డి గారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో వచ్చి మాట్లాడారు. ఈ బల్మురి వెంకట అనేది అక్కడ టీఎస్పీసీ ముట్టడి ముందు అక్కడ పక్కన గ్రౌండ్ ఉంది మేడం, అక్కడ వచ్చి మాట్లాడారు. ఖచ్చితంగా మాట్లాడతారు వారు. ఇప్పుడు ప్రధానంగా మీరు రాజకీయ నాయకుల్ని ఆలోచించి మమ్మల్ని అన్యాయం చేస్తారా? ఇప్పుడు చాలామంది డిఎస్సీ వాళ్ళు కూడా చాలామంది చనిపోతాం అనుకుంటున్నారు. మరి రాజకీయ నాయకులు చనిపోతారా, డిఎస్సీ అభ్యర్థులు చనిపోతారా? ఇప్పుడు రేపు గ్రూప్స్ అభ్యర్థులు కూడా చనిపోతే మీరు రాజకీయ నాయకులు చచ్చిపోతారని బాధపడతారా, లేకపోతే వీళ్ళు చచ్చిపోతారని బాధపడతారా? ఖచ్చితంగా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వీళ్ళకి ఉంది మేడం, ఖచ్చితంగా మీరు తీసుకోండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్. నిజంగా మీరు నిరుద్యోగుల కాదా రాజకీయ నాయకుల వీళ్ళు ఖచ్చితంగా ఆలోచించండి. నేను యాక్చువల్గా ఈ ఉస్మానియా యూనివర్సిటీలోనే నేను లైబ్రరీ సైన్స్ చదివాను. నేను చదివిన తర్వాత ఇప్పుడు ఈ గ్రూప్స్ కోసమే నేను ప్రిపేర్ అవుతున్నాను మేడం. మీరు రాజకీయ నాయకులకి నిరుద్యోగులకి లింక్ పెట్టకండి సార్. ఖచ్చితంగా మానవతరాయ్ గారు చెప్తున్నారు కొంతమంది ఎగ్జామ్ ఆగస్టులోనే జరగాలి అని కోరుకుంటున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా మానవతరాయ్ గారు యాక్చువల్గా ఇప్పుడు ఎగ్జామ్ యాక్చువల్గా జరగాలి నేను కాదు అనట్లే, కానీ గ్రూప్ 3 గ్రూప్ 2 సిలబస్ ఒకటే కాబట్టి గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించండి. ఇప్పుడు ఎగ్జామ్ అయితే మీకు ఎవరైతే ఫోన్ చేసి మాకు ఎగ్జామ్ కావాలని చెప్తున్నారో మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా వాళ్ళు జాబ్ హోల్డర్స్ మేడం, వాళ్ళు జాబ్ హోల్డర్స్. ఖచ్చితంగా నేను చెప్తున్నా స్కూల్ అసిస్టెంట్లు, గ్రూప్ 4 యాస్పిరెంట్లు వాళ్ళు, అంటే గ్రూప్ 4 జాబ్ హోల్డర్స్, గ్రూప్ 3 జాబ్ హోల్డర్స్ వాళ్ళకు ఓన్లీ కావాల్సింది మేడం గ్రూప్ 2నే. ఎందుకంటే గ్రూప్ 2 గెస్టెడ్ పోస్టులు వాళ్ళకి కావాల్సిందే గ్రూప్ 2నే. ఆ జాబ్ హోల్డర్స్ని నమ్మి 5 లక్షల మంది నిరుద్యోగుల్ని మీరు అన్యాయం చేయకండి. ఖచ్చితంగా వాళ్ళని నమ్మి వాళ్ళేదో 100 మంది మీకు 50 మంది ఫోన్ చేసి ఉంటారు. మీరు ఫోన్ చేసినంత మాత్రాన వాళ్ళే నిరుద్యోగులు, వాళ్ళు పెట్టమని అంటున్నారు, మేము పెడతామనంటే ఇది ఉద్యమం ఎప్పటికీ ఆగదు మేడం. ఖచ్చితంగా మళ్ళీ టీఎస్పీసీ ముట్టడి చేస్తాం. మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. మీరు కనుక ఈ గ్రూప్ 2 సార్ట్అవుట్ చేయకపోతే ఖచ్చితంగా టీఎస్పీసీ మళ్ళీ ముట్టడి ఉంటుంది, మళ్ళీ స్టేట్ మొత్తం జరుగుతుంది. మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు మాటలలో చెప్పారు గతంలో మేము కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసినాము అని చెప్తున్నారు. ప్రచారం చేసినప్పుడు కావచ్చు, లేదంటే మిమ్మల్ని ప్రచారం చెయ్యమని అడిగినటువంటి నాయకుల్ని మీరు కలిసిర్రా ఈ 6 నెలల్లో? వాళ్ళు ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు? ఒకటి మేడం, ఇప్పుడు ముట్టడి జరిగింది. ముట్టడి ఎందుకు జరిగింది? ఇప్పుడే ఎందుకు ముట్టడి జరిగింది? మీకు డిసెంబర్లో మీకు ప్రభుత్వం ఏర్పడింది, ఇప్పుడే ముట్టడి ఎందుకు జరిగింది? మీరు కొంచెం ఆలోచించండి. యాక్చువల్గా ప్రతి ఒక్కరిని కలిసినాం, ప్రతి మంత్రిని కలిసినాం. మేము ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర, మీ దగ్గర ఫోటోలు ఉన్నాయి. మీ మంత్రులను కలవండి, మీ మంత్రులను అడగండి. ప్రతి ఎమ్మెల్యేలను మేడం, ప్రతి మంత్రులని రేవంత్ రెడ్డి గారిని అడిగితే వాళ్ళు పిఎల్ అసిస్టెంట్లు మనకు ఇస్తారుగా. వాళ్ళు ఏంటంటారు, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు టైం ఇవ్వరంట మాట్లాడడానికి. అలా అని మాకు పంపించేసారు. మాకు బయటికి బట్టి విక్రమార్క దగ్గర పోయినాం చేస్తాం, వేరే దగ్గర పోయినాం చేస్తాం, వేరే దగ్గర పోయినాం చేస్తాం. ఇంక ఎన్ని రోజులు చేస్తారు? ఇప్పుడు మీరు కూడా ఖచ్చితంగా చెప్తున్నాను 5 సంవత్సరాలే మీది. నేను 100% గ్యారంటీ ఇస్తున్నా. ఈ నిరుద్యోగుల వెనుక అన్యాయం చేస్తే 5 సంవత్సరాలే ఖచ్చితంగా వేరే ప్రభుత్వం దిగుతుంది. ఈ 5 లక్షల మంది 50 మంది ఓట్లను మార్చిన 2.5 కోట్ల మంది. అది ఆలోచించండి. అది ఇంటెలిజెన్స్. మీకు బుర్ర ఉండి కొద్దిగా ఆలోచించండి. 5 లక్షల మంది నేనే 200 మందిని మార్చిన 5 లక్షల మంది ఖచ్చితంగా మారుస్తారు. ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు. మీరు ఖచ్చితంగా ఆలోచించండి, నిరుద్యోగులు న్యాయం చేయండి. సోమాజీ కూడా రేవంత్ అన్న నువ్వేగా సోమాజీ కూడా ప్రెస్ క్లబ్లో వచ్చి నా ముందు మాట్లాడను, ఆడ కూర్చున్నా, నేను 2వ లైన్లో నేనే కూర్చున్నా. 2,000 3,000 చెప్పినావు. ఏంది ఈ బాధ ఇప్పుడు? అందుకనే ఖచ్చితంగా గ్రూప్ 2ని డిసెంబర్లో నిర్వహించండి అని నా ప్రధాన డిమాండ్ మేడం. ఇంకా కొంతమంది కూడా ఉన్నారు, వీళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? యాజ్ ఏ ఉద్యోగం రాసేటువంటి విద్యార్థిగా ప్రభుత్వానికి చెప్పమంటే మీరేం చెప్తారు? ఇప్పుడు డిఎస్సి టైంలో ఒక్కరోజు తేడాలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు మేము డిఎస్సి రాయాలా గ్రూప్ 2 రాయాలా మాకు అర్థం అవ్వట్లేదు. నేను ఖచ్చితంగా నాకు డిఎస్సి ఉంది, గ్రూప్ 2 కూడా ఉంది. ఇప్పుడు నేను గ్రూప్ 2 ప్రిపేర్ అవుదామంటే డిఎస్సి ఎగ్జామ్ డిఎస్సి మిస్ అవుతా, డిఎస్సి ప్రిపేర్ అవుదామంటే గ్రూప్ 2 మిస్ అవుతా. ఎందుకంటే డిఎస్సి ఇప్పుడు నిర్వహించండి, కాకపోతే గ్రూప్ 2 అనేది గ్రూప్ 3 టైంలో నవంబర్లో కాకపోతే ఒక 15 రోజులు డిఫరెంట్లో డిసెంబర్ ఫస్ట్ వీక్లో వేయండి. డిసెంబర్లో ఫస్ట్ వీక్లో వేస్తే గ్రూప్ 2 రాసుకుంటాం, మేము 3 కూడా రాసుకుంటాం, ఇప్పుడు డిఎస్సి కూడా రాసుకుంటాం. ఇది న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు రేవంత్ రెడ్డి సారు మహబూబ్ నగర్ సభలో ఏం చెప్పిందంటే నిరుద్యోగులు మేము పోస్ట్ పోన్ చేస్తే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేస్తే, ఎందుకంటే పోస్ట్ పోన్ చేస్తే నిరుద్యోగులు అనేది నష్టపోతారని చెప్పారు. మేమే నిరుద్యోగులు. మేము చెప్తున్నాం విషయం ఏంటంటే గ్రూప్ 3 టైంలో ఏంటి గ్రూప్ 2 సిలబస్ సేమ్, గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్, 3 సిలబస్ గ్రూప్ 2 సిలబస్ పొల్లు పోకుండా సిలబస్ సేమ్ ఉంది. ఎందుకంటే 2-3 అనేది దగ్గర వారమో 15 రోజుల్లో డిఫరెంట్లో వేసేయండి. నవంబర్లో గ్రూప్ 3 ఉంది, డిసెంబర్లో గ్రూప్ 2 వేయండి. డిఎస్సి ఇప్పుడు మేము రాసుకుంటాం. ఇది మా న్యాయమైన డిమాండ్. గ్రూప్ 2 అనేది ఖచ్చితంగా డిసెంబర్లో వేయాలి, లేకపోతే నవంబర్ ఎండింగ్ టైంలో వేస్తే మాకు పరిష్కారం అవుతుంది.
కొంత టైం ఇస్తే మాకు అంటే అన్ని ఎగ్జామ్స్కి సంబంధించి ఒకేసారి పెడితే అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కొంత టైం ఇచ్చుకుంటూ వేరు ఎగ్జామ్స్ కనుక పెట్టినట్లయితే అందరూ అన్ని ఎగ్జామ్స్ రాసుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి మా విన్నపాన్ని ఖచ్చితంగా గవర్నమెంట్ పరిగణలోకి తీసుకోవాలి అనేటువంటిదే మేము ప్రభుత్వానికి చేస్తున్నటువంటి రిక్వెస్ట్. కానీ ప్రభుత్వం ఇదేది వినకుండా కేవలం వాళ్ళకి తోచినటువంటి విధంగానే చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.